దైవాన్ని ఒకే ఒక్కడిగా నమ్మి ఎల్లప్పుడూ కూడా మంచి పనులు చేస్తూ ఉంటే తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఒక ఎండాకాలం చెట్టు ఆకులు ఎలా ఎండి రాలిపోతాయో అలా విశ్వాసం నుంచి పాపాలు అలా రాలిపోతాయి అని చెప్పాడు. అలాగే రోజు బట్టలు ఉతుకుతారు. మురికి పట్టినటువంటి గుడ్డ, ఒక తెల్ల గుడ్డ మురికి పడితే ఎలా ఉంటుంది? అగ్లీగా ఉంటుంది, మురికిగా ఉంటుంది. దాన్ని సబ్బెట్టి శుభ్రం చేస్తే ఎంత శుభ్రంగా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. మన హృదయం కూడా, మన శరీరాన్ని కూడా శుభ్రం ఎలా చేసుకుంటున్నామో, తెల్లగుడ్డల్ని, మురికి పట్టిన గుడ్డల్ని తెల్లగుడ్డలుగా ఎలా శుభ్రం చేసుకుంటున్నామో, అలాగా మన హృదయాన్ని కూడా, మన ఆత్మను కూడా శుద్ధి చేసుకోవాలట. శుద్ధి చేసుకున్న వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి. ఎందుకంటే జీవితం జాగ్రత్తగా గమనిస్తే అందరికీ ఆయుష్ అయితే ఉంది. ఆయుష్ లోపల నువ్వు మంచి దారిలో నడిచినా చెడు దారిలో నడిచినా ఆయుష్ అయితే ఐస్ క్రీమ్లా కరిగిపోతూ ఉంటుంది. కరిగిపోదా? నువ్వు మంచి పనులు చేసినా ఆయుష్ అయిపోద్ది, చెడు పనులు చేసినా ఆయుష్ అయిపోద్ది. ఇది పరీక్ష అని మనం గ్రహించేసరికనే సగం జీవితం అయిపోయింది. 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చినాయి. ఈ పరీక్ష జీవితం ఇది. భగవంతుడు మనకి పరీక్ష కోసం ఈ జీవితం ఇచ్చాడు, దీని తర్వాత పెద్ద జీవితం ఇవ్వబోతున్నాడు అనే విషయం తెలుసుకునేసరికనే సగం జీవితం ఐస్ క్రీమ్ లాగా అయిపోయింది. మిగతా జీవితం అన్నా తెలిసిన కాడ నుంచి అన్నా కానీ బాధ్యతగా, ఒక క్రమశిక్షణగా, మంచిగా, సమాజానికి ఆదర్శంగా, కుటుంబానికి ఆదర్శంగా జీవించాలి అనేటటువంటి ఆలోచన చేస్తే ఆ జీవితం బాగుంటుంది. ఎంత చెప్పినా కానీ ఎనను ఇలాగే ఉంటాను అని అంటే ఆయుష్లోపు చూడండి, ఏ అలవాట్లైనా చిన్న చిన్నగా అలవాట్లు, చెడు అలవాట్లైనా చిన్న చిన్నగా అలవాటయ్యి అవి పెద్ద అలవాట్లు బానిసలైపోతాడు. చెడు అలవాట్లకు కూడా ఒక మనిషి మంచి అలవాట్లు కూడా చిన్న చిన్నగా మంచి అలవాట్లు చేసుకుంటే మంచి అలవాట్లకు కూడా బానిస అయిపోతాడు. అర్థమవుతుందా? మంచి అలవాట్లకి బానిస అయిన వాళ్ళ జీవితం బాగుంటుందా? చెడు అలవాట్లకి బానిస అయిన వాళ్ళ జీవితం బాగుంటుందా? ఒకసారి చెప్పండి. మంచి అలవాట్లకి బానిస అయినా పర్వాలేదు. ఇప్పుడు ఫస్ట్ ఉదయం నమాజ్కి వచ్చినావు, జుమ్మా నమాజ్కి వచ్చినావు, తర్వాత జుహర్ నమాజ్కి వచ్చినావు, తర్వాత వచ్చేసి ఫజరు 5 సార్లు నమాజ్ చేస్తున్నావు. ఈ మంచి అలవాట్లు. బూతులు మాట్లాడకుండా ఉంటాం, మంచి పనులు చేయటం, చెడు చూపులు చూడకుండా ఉంటాం, దొంగతనం చేయకుండా ఉంటాం, వ్యభిచారం చేయకుండా ఉంటాం. ఇవన్నీ మంచి మంచి అలవాట్లు. ఈ మంచి అలవాట్లకి ఇదైన తర్వాత ఒక మంచి గౌరవం అనేది నీకు లభించిన తర్వాత చెడు పని చేస్తే నా గౌరవం అంతా పోతుంది అని నువ్వు మంచికి బానిస అయిపోయినావు. మంచికి బానిస అయినవు అంటే నీ జీవితం మంచిగా ఉంటుందా చెడ్డగా ఉంటుందా? మంచిగా ఉంటుంది. అర్థమవుతుందా? అలా కాదు, ఎవడేమనుకున్నా కానీ నాకు సంబంధం లేదని చెప్పి బూతులు మాట్లాడటం, మందు తాగటం, దొంగతనాలు చేయటం, చెడు చూపులు చూడటం, వ్యభిచారం చేయటం, ఇంట్లో భార్యను తిట్టడం, పిల్లల్ని తిట్టడం, ఇది కూడా జీవన విధానమే. ఇలాగ బానిస చేసుకున్నావు. తాగుడికి, తిట్లకి, మొత్తం బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటికీ బానిస అయిపోయినావు. ఇప్పుడు ఈ వ్యక్తిని శపించేవారంతా శపిస్తారు. ఫస్ట్ దైవం శపించాడు. నేను ఇచ్చినటువంటి జీవితం ఏదైతే ఉందో అది నువ్వు గ్రహించలేదు, పరీక్షని గ్రహించలేదు, కాబట్టి నువ్వు శపించబడ్డావు, నిన్ను నేను శపిస్తున్నానని చెప్పి దైవం ఫస్ట్ అన్నాడు. అర్థమవుతుందా? తర్వాత జిబ్రీల్ అమీన్ దైవదూతను పిలిచి, ఇగో నేను ఈ ఫలానా వ్యక్తి దుర్మార్గుడు, వాడి ఊహకి, వాడి అంతరాత్మను శుద్ధి చేసుకోమని చిన్న చిన్న కష్టాలు కూడా ఇచ్చాను. చిన్న యాక్సిడెంట్ కావటమో, చిన్న జబ్బు రావటమో, చిన్నగా ఏదో ఒకటి ఆపద రావటమో, ఆపదలు ఇచ్చాను వారికి. ఆపద సమయంలో మాత్రం దేవుడు అన్నారు, ఆపద అయిపోగానే మళ్ళీ యథా రాజా తదా ప్రజ, మళ్ళీ చెడు పనులే చేస్తున్నారు. ఇగో వాడు దుర్మార్గుడు, ఇగో వాడిని నేను శపించాను అని చెప్పి దైవం అంటాడు. జిబ్రీల్ అమీని పిలిచి, దైవదూతల నాయకుడైన జిబ్రీల్ అమీని పిలిచి, నువ్వు కూడా శపించానంటే ఈ దైవదూత కూడా ఎవరైతే చెడ్డవాళ్ళు ఉన్నారో వాళ్ళని శపిస్తుంది. ఇంకా దైవదూతలు అందరినీ పిలిచి ఒక మాట చెప్తుంది, ఫలానా వ్యక్తి చెడ్డవాడిగా జీవించాలనుకుంటున్నాడు, ఆత్మహంతకుడు అయ్యాడు, ఆత్మను చంపుకున్నాడు, ఆత్మను శుద్ధి చేసుకోవట్లేదు, రోజు బట్టలను అయితే శుద్ధి చేసుకుంటున్నాడు, తెల్ల చొక్కా వేసుకుంటున్నాడు, జనాలు మోసం చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఇలాగా మరి మంచివాడిగా బయటికి నటిస్తున్నాడు కానీ మొత్తం వాడు చెడ్డవాడే, వాడిని దైవం శపించాడు, ఇగో నేను కూడా శపించాను, ఇగో మీరు కూడా శపించండి అని చెప్పి దైవదూతల నాయకుడు జిబ్రీల్ అమీన్ చెప్పడం జరుగుతుంది. ఇక ఆ వ్యక్తి చూడండి ఒకసారి, ఆ వ్యక్తి ఎక్కడికి పోయినా కానీ అశుభమే ఉంటుంది. అరే వాడితో ఎందుకు మాట్లాడినరా, వాడు మంచివాడు కాదు, వాడు చెడ్డోడు, తల్లిదండ్రులు అంటూ ఉంటారు, ఇరుగు పొరుగు అంటుంటారు. అర్థమవుతుందా? అతనికి బహు చెడ్డ వ్యక్తిగా అతన్ని భావిస్తారు. ఇలాంటి జీవితం కూడా అయిపోయి ఆయుష్ అయిపోతుందిగా. ఆయుష్ అయిపోద్దా ఉంటుందా?
ఎవరికైనా ఆయుష్ అయిపోద్ది. కాబట్టి ఈ మంచి జీవితం, కుటుంబాన్ని మంచిగా చూసుకోవటం, పిల్లల్ని మంచిగా చదివించుకోవటం, దేవుడి భయం నేర్పుకోవటం, గ్రంథాల్లో ఉన్న జ్ఞానం నేర్పుకోవటం, ఎక్కడికి పోయినా కానీ మంచి కుటుంబ గౌరవం, నీ గౌరవం, వంశ గౌరవం అన్నీ కూడా నువ్వు నిలపాలి అని చెప్పి వెనకట చిన్న చిన్న నీతి కథలు చెప్పేవాళ్ళు అమ్మమ్మ తాతయ్య. ఇప్పుడు ఆ నీతి కథలు కూడా లేవు, చెప్పినా వినే పరిస్థితి లేదు పిల్లగాళ్ళు. ఇలాగ నీతి కథలు చెప్పడం వల్ల దాంట్లో నీతిగా బతకాలనేటటువంటి ఒక ఆలోచన వాళ్ళ మైండ్లో నాటినట్టు అవుతుంది. మనం గట్ట ఒక విత్తనాన్ని భూమిలో నాటితే అది నిదానంగా మొక్కై చెట్టు అయినట్టు వాళ్ళ హృదయాల్లో అమ్మమ్మ తాతయ్య, నాయనమ్మ తాతయ్య ఇలాగా నీతి కథలు చెప్పేవాళ్ళు కూడా కనుమరుగైపోయారు. చెప్పినా కానీ వినే పరిస్థితి పిల్లగాల్లో లేదు. ఎలాంటి భయంకరమైన వాతావరణం వచ్చిందంటే మంచి అనేది ఎక్కడుంది అని ఎత్తుక్కునే పరిస్థితికి వచ్చింది. అర్థమవుతుందా? సమాజంలో మంచి అనేది ఎత్తుక్కునే పరిస్థితికి వచ్చింది. ఎలా ఉంటే మరి మన పిల్లలకి, వారి పిల్లలకి భవిష్యత్తు అంధకారమయం, ఇంకా అంధకారమయమైతే ఎవరికి నష్టం? భవిష్యత్ తరాలను కాపాడండి, పిల్లల భవిష్యత్తుని కాపాడండి, మీ మనవళ్ళ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని కాపాడండి అంటే మంచికి పునాది ఎక్కడి నుంచి పడుతుంది? మన నుంచే పడుతుంది. కాబట్టి ఆయుష్ అయిపోయే లోపు ఎక్కడి నుంచి అయినా కానీ మంచిగా మారాలి. దైవం అంటున్నాడు, నేను వారికి కళ్ళు ఇచ్చాను. అర్థమవుతుందా? ఆ కళ్ళతో మంచి చూసినంత వరకు దైవ అనుగ్రహం, ఆ కళ్ళతో శుభం ఉంటుంది. ఎప్పుడైతే చెడు చూపులు చూసావో ఒకసారి క్షమిస్తాడు దేవుడు, 2 సార్లు క్షమిస్తాడు, 3 సార్లు క్షమిస్తాడు. అర్థమవుతుందా? ఇక నీ దృష్టి ఎప్పుడైతే ఆ చెడు వైపు నుంచి మరలటం లేదో ఆ చెడు చూపులు దైవ అనుగ్రహం తప్పుకుంటుంది, దైవ అనుగ్రహం ఆగిపోతుంది. వెంటనే నిన్ను శైతాను పట్టుకుంటాడు, శనిగాడు పట్టుకుంటాడు. అర్థమవుతుందా? ఇక శనిగాడు పట్టుకున్నాడంటే మన ఒక సామెత చెప్తారు పెద్దోళ్ళు, కన్ను పోయిన కాడికల్లా మనసు బాగూడదు. ఏంటండి? కన్ను పోయిన కాడికల్లా మనసు బాగూడదు, మనసు పోయిన కాడికల్లా మనిషి బాగూడదు. మనిషి పోతే ఏమవుతాడు? ఆగమవుతాడు, చెడ్డోడవుతాడు, ఆగమవుతాడు. కాబట్టి ఇక్కడ ఒక జాగ్రత్తగా గమనిస్తే పశువులు ఉన్నాయి. ఒక పశువు అది ఇడిపించుకుంటే ఆ దొడ్లోకి అటు ఇటు పోయి మేసొస్తుందని చెప్పి దాన్ని ఒక మెడకి తాడు కట్టి, అర్థమవుతుందా, తీసుకొచ్చి ఒక కొయ్య కడతాం ఎటు పోకుండా. అక్కడ పశువుకి క్రమశిక్షణ లేదు, దానికి నాది అనే వ్యవహారం లేదు, దానికి పాపం పుణ్యం తెలియదు, దానికి బాధ్యత తెలియదు. దాని మీద నీకు పెత్తనం ఇచ్చాడు కాబట్టి దాన్ని ఎటు పోకుండా అయితే నువ్వు కట్టేశావు. నీ మనసుని ఎటు పోకుండా నువ్వు కట్టేసుకున్నట్టయితే నువ్వు బుద్ధిమంతుడివి. మనసుని కట్టేసుకోవటం అంటే అర్థమవుతుందా? ఈ యొక్క కళ్ళు ఎప్పుడైతే ఒకసారి చూసే చూపుని, ఖురాన్లో అలా చెప్తున్నాడు, దైవం చెప్తున్నాడు, ఒకసారి తటాలను చూసే చూపు నీది, మళ్ళీ రెండోసారి కళ్ళెత్తి చూస్తున్నావంటే అది శైతాన్ చూపు అని చెప్పడం జరుగుతుంది. అది పాపపు చూపు. ఆ చూపుకు నువ్వు దైవం దగ్గర సమాధానం చెప్పాలి అనేటటువంటిది. ఇలాంటి మరి మాటలు చెప్పినా వినే పరిస్థితి లేదు. సమాజం అంతా కూడా డీజేలు పెట్టుకొని డ్యాన్సులు వేయటం, అర్థమవుతుందా, సీరియళ్ళు పెట్టుకొని కాలయాపన చేయటం, సాయంత్రానికి పని చేసినవని చెప్పి మందు దాగి ఇంటికి రావటం. ఏదో జీవితం ఎలా ఉంది అంటే ఒక మిషనరీ లాగా నడిచిపోతుంది, గడిచిపోతుంది. ఇక ఇలాగే గడిచిపోద్దని అనుకుంటున్నారు. ఈ జీవితం ముగింపు ఒకటి ఉంది, చావు ఒకటి ఉంది. ఎంతమంది చావులు చూస్తే మనకి కనువిప్పు అవుతుంది. మన కళ్ళ ముందు ఎంతోమంది చనిపోతున్నారు అంటే పరలోకానికి వెళ్ళిపోతున్నారు, దైవం దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మరి మనం ఎంతమంది సావులు చూస్తే మన కళ్ళు కనువిప్పు అవుతుంది. అర్థమవుతుంది? అడగమంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు కూడా ఏ మనిషికి కూడా శాశ్వత జీవితం ఇక్కడ ఇవ్వలే. ఈ జీవితం విలువైంది, భగవంతుడు ఇచ్చాడు. అర్థమవుతుందా? భూమి ఆకాశాల సాక్షి, నీ శరీరం సాక్షి. అర్థమవుతుందా? నీ శరీరంలో ప్రతి అణువు, ప్రతి కణం సాక్షి, నీ గుండె సాక్షి, నీ కళ్ళు సాక్షి, నీ చేతులు సాక్షి, నీ యొక్క కాళ్ళు సాక్షి. నువ్వు రుచి చూస్తున్నటువంటి ఆహార పదార్థాలని రుచి చూస్తున్న రుచి ఆ నాలిక సాక్షి. భగవంతుడు నిన్ను పుట్టిన కాడ నుంచి మరణించేదాకా ఏ కోశాన కూడా ఏ క్షణం కూడా నిన్ను వదిలిపెట్టలేదు. వదిలిపెట్టిండు అని అనుకోవటం నీ అజ్ఞానం. అర్థమవుతుందా? వదిలిపెట్టిండు అనేది నీ అజ్ఞానం, అనుకోవటం నీ అజ్ఞానం. దైవం అంటున్నాడు. ఇంకా ఏమంటున్నారు? సూర్య సభలో 34వ అధ్యాయంలో 54 వచనాలు ఉన్నాయి. మక్కాలు అవతరించాయి. కేవలం దైవం మాత్రమే స్తుతికి పాత్రుడు. ఈ భూమి ఆకాశాలను ఎవరైతే సృష్టించారో, ఈ మానవులను అందరిని ఎవరైతే సృష్టించారో, ఈ సప్త సముద్రాలను ఎవరైతే సృష్టించారో,
పశువుల్ని, పక్షుల్ని, చేపల్ని, ప్రతి జీవిని వాతావరణానికి అనుకూలంగా చేప నీళ్ళల్లో ఉండే విధంగా, అర్థమవుతుందా, మనకి మనుషులు భూమి మీద ఉండే విధంగా, పక్షులు గాలిలో ఎగిరే విధంగా, క్రూర మృగాలైతే వాటి ఆహారం వాటికి రోజు మనం మాంసం తినమనుకో ఫ్యాట్ పెరిగిద్ది, కానీ క్రూర జంతువు ఉంది రోజు మాంసం తప్ప అది గడ్డి తిందో, అర్థమవుతుందా. మరి అదే పశువులు, క్రూర మృగాలు కాకుండా పశువులు ఉన్నాయి, అవి మాంసాహారం తినవు. ఏటి ఆహారం వాటికి ఇస్తూ ఏటి యొక్క ఆహారం ఎలా జీర్ణమైద్దో లోపల జీర్ణ వ్యవస్థను కూడా సెట్ చేసినటువంటి వాడు భగవంతుడు. అంటే మనం ఏమనుకుంటున్నాం, ఎవరిని పడితే వాళ్ళని భగవంతుడు అనుకుంటున్నాం. ఎవరు పడితే వాళ్ళు భగవంతుడు కారు. ఆయన మహాశక్తిమంతుడు. ఈ కాలచక్రాన్ని సృష్టించి కాలచక్రాన్ని నడిపిస్తున్నటువంటి కాలచక్రానికి అతీతుడు, ఈ కాలానికి అతీతుడు ఆయన. ఆ కాలంలో బందీ కాలే ఆయన భగవంతుడు అంటే, అర్థమవుతుందా. కాబట్టి ఆయన మాత్రమే స్తుతికి పాత్రుడు. ఆయన భూమి ఆకాశాల్లో ఉన్న ప్రతి వస్తువుకి స్వామి. నీ గుండెకి ఆయనే స్వామి. హిందువుల గుండెకైనా ఆయనే స్వామి, క్రైస్తవుల గుండెకైనా ఆయనే స్వామి, ముస్లింల గుండెకైనా ఆయనే స్వామి. ఎందుకంటే తల్లి గర్భంలోనే ఆ గుండెని సృష్టించిన వాడు ఆయనే, రెండో దేవుడు లేడు. మానవులందరి యొక్క గుండె వాళ్ళ పిరికిడంతే ఉంటుందంట, అర్థమవుతుందా. ఎడమ పిరికిడ ఉంటుంది. ఆ గుండెని స్టార్ట్ చేసిన వాడైనా, ఆ గుండె ఆగిపోయే డేట్ ఫిక్స్ చేసిన వాడు ఆయన. భగవంతుడు అంటే సాయిబులకు ఒకళ్ళు, హిందువులకు ఒకళ్ళు, క్రైస్తవులకు ఒకళ్ళు, కానొచ్చిన భగవంతుడు కాదు, కానొచ్చిన దేవుడు కాదు. భూమి మీదకి గురువులు వచ్చారు కానీ దేవుడు రాలేదు, రావాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆడుంచి అన్ని పనులు చేయగలిగే శక్తి, యుక్తి, జ్ఞానం, విజ్ఞానం ఆయనకుంది. ఇది నమ్మటమే మానవ జ్ఞానానికి పరీక్ష. ఆయన అంటున్నాడు, ఆయన మాత్రమే స్తుతికి పాత్రుడు, ఆయన వివేచన గలవాడు, అన్నీ ఎరిగినవాడు. భూమిలోకి ప్రవేశించేది, భూమిలో నుంచి ఆకాశంపైకి ఆవిరిలాగా కానీ ఆత్మల రూపంలో కానీ అన్ని దైవదూతలు తీసుకుపోయేది అంతా కూడా ఆయనకి తెలుసు. భూమిలోకి ప్రవేశించేది, భూమి నుంచి వెలికి వచ్చేది, ఆకాశం నుంచి దిగేది, ఆకాశంలోకి పైకెక్కేది, ఇదంతా ఆయనకి తెలుసు. ఆయనే కరుణించేవాడు, ఆయనే క్షమించేవాడును. ఇక వారంటారు, ఎన్ని మాటలు చెప్పినా ఏది ప్రళయం ఇంకా రాలేదే మా మీదకి అని అంటారు. రావట్లం లేదేంటి అని అంటారు అవిశ్వాసులు. వారితో ఇలా అను, గోచర అగోచర విషయ జ్ఞాని అయిన నా దైవం సాక్షిగా అది మీ మీదకి తప్పకుండా వస్తుంది. రవ్వంత వస్తువైనా సరే ఆయనకి తెలియకుండా ఆకాశాల్లో గోప్యంగా లేదు, రవ్వంత వస్తువైనా ఆయనకి తెలియకుండా భూమిపైన గోప్యంగా లేదు. రవ్వ కంటే పెద్దదైనా, రవ్వ కంటే చిన్నదైనా, అది ఏదైనా సరే ఒక స్పష్టమైన దస్త్రంలో రాయబడి ఉన్నది. విశ్వసించి మంచి పనులు చేసిన వారికి దైవం మంచి ప్రతిఫలం ఇవ్వటానికి ఈ ప్రళయం వస్తుంది. మరణం వస్తుంది, మరణం తర్వాత ప్రళయం వస్తుంది. మరణం అనేది మనకి పెద్ద సూచన, అర్థమవుతుందా. మరణం తర్వాత ప్రళయం అనేది అది వస్తే ఇంకా భూమి మీద ఎవరు ఉండరు. ఎప్పుడు వస్తుంది ఏంటని అడిగే వాళ్ళు ఉన్నారు. ప్రతి జాతికి ఒక ముగింపు పెట్టాడు. మీరు చరిత్ర చదవండి. ఆదు జాతికి, నోహా జాతికి, అర్రస్ ప్రజలకి, లూతు ప్రజలకి, లూత్ అలైహిస్సలాం జాతి లూతు ప్రజలకి చెప్పి మరీ శిక్షలు వేశాడు దైవం. మనకి సూర్యోదయానికి ఒక టైం పెట్టినట్టు, సూర్యాస్తమయానికి ఒక టైం పెట్టినట్టు, ప్రతి మనిషికి ఒక ఆయుష్ పెట్టినట్టు, మన ఈ కాలం, ఈ యొక్క యుగాంతం అంటే ఈ ప్రళయానికి ఒక గడువు పెట్టాడు. ఆ గడువు తర్వాత ఒక్క సెకండ్ కూడా ఇక్కడ, ఒక నిమిషం కూడా, ఒక సెకండ్ కూడా ఇక్కడ ఏమీ ఉండదు. ఆ గడువు రాకముందు మీరు దాన్ని తీసుకురాను లేరు. మీరు బుద్ధిమంతులాగా ఆలోచించి సృష్టి ఎంత గొప్పగా ఉంది, సృష్టి ఎంత గొప్పగా తిరుగుతుంది. మీకు ఇంకో ఉదాహరణ చెప్పాలంటే సూర్యోదయ సమయం అయితే భూమండలం మీద మొత్తం ఏకమైన సూర్యుడిని ఉదయించకుండా ఆపలేరు, సూర్యుడిని అస్తమించకుండా ఆపలేరు. ఒక వ్యక్తి మరణం ఆసన్నం అయితే మరణించకుండా ఆపలేరు, అర్థమవుతుందా. ప్రాణం పోయను లేరు, ప్రాణం తీయను లేరు. కాలచక్రంలో మీరు బందీ మాత్రమే. సూర్యోదయాన్ని ఆపలేరు, సూర్యాస్తమయాన్ని ఆపలేరు. అంతా ఒక బలం ఇస్తే, ఒక జ్ఞానం ఇస్తే నేనే మొనగాన్ని, నాకే అంతా తెలుసనేటటువంటి ఒక భ్రమ, ఒక అహంకారం, ఒక అశ్రద్ధ ధోరణి తప్ప మానవుడు కష్టం వస్తే, ఆపద వస్తే, భయంకరమైన దెబ్బ తగిలితే కాలు ఎరగటమో, ఇంకేదైనా చెయ్యి ఎరగటమో, చెయ్యి కట్టుకాటమో, ఏదో యాక్సిడెంటల్గా ఏదో టాటర్ ఫ్యాన్లో పడో ఏదో అయితే అప్పుడు బోర్ను విలిపిస్తూ నా కర్మ ఏం తిట్టయింది, నా బతికేం తిట్టయింది, నా జీవితం ఏం తిట్టయిందని ఆడవటం తప్ప అన్నీ బాగుంటేనే నా అంత మనగాళ్ళు లేడంటాడు. ఏదైనా ఆపదొచ్చి కాలో చెయ్యో ఇరిగితే, లేదా ఇప్పుడు షుగర్లు వచ్చి చాలామందికి కాళ్ళు తీసేస్తున్నారు, ఆ కాళ్ళు తీసేసిన వాళ్ళ దగ్గరికి పోయి అడుగు, నీ జీవితం ఏంటి అని అంటే నా బతికిట్టయింది అని చెప్పి ఆడవటం తప్ప ఇంకొక మాట వారి దగ్గర ఉండదు. అన్నీ బాగుంటేనేమో నేను మనగాన్ని అంటాడు ఈ మానవుడు.
ఏదన్నా ఆపదొచ్చి ఏదన్నా గట్టిగా ప్రాణం పోయే పరిస్థితి వచ్చి శరీరంలో ఏదన్నా భాగం కోల్పోతే నా కర్మ నా బతికిట్టయిందని ఏడుస్తాడు. ఇంతకు మించి మానవుడికి ఇంకేదీ లేదు. కాబట్టి ఎంతో జ్ఞానం ఉంది. ఎంతోమంది ప్రవక్తల యొక్క జీవిత చరిత్రలు సాక్ష్యాలుగా ఉన్నాయి. మన కళ్ళ ముందు భూమి ఆకాశాలు సాక్షి, పగలు రాత్రులు సాక్షి, వర్షాకాలం సాక్షి, శీతాకాలం సాక్షి, ఎండాకాలం సాక్షి. ఈ కాలచక్రాన్ని నడిపించగలిగే శక్తి ఎవరికి ఉందో ఆలోచించకపోతే, ఎవరైతే అశ్రద్ధలో పడి ఉన్నారో, ఎవరైతే అహంకారంతో ఉన్నారో, ఎవరైతే ఈడు ముఖం ఈడేం చెప్పేది, ఈడు చెప్తే నేనేదేంది, వీళ్ళు చెప్తే నేనేదేంది, ఆ గ్రంథాలు చదివేదేంది, ఈ గ్రంథాలు చదివేదేంది, నాకు అంతా తెలుసు అని చెప్పి ఎవరైతే అజ్ఞానంతో ఉంటారో ఆయుష్ అయిపోయిందా అంతే. ఒక్క ముద్ద కాదు కదా, ఒక్క మెతుకు కూడా ఇక్కడ నీకు ఎవరు తినిపించలేరు, ఒక్క క్షణం కూడా నిన్ను ఎక్కడెవరు ఉంచలేరు. అర్థమవుతుంది. ఒక్క గుటక నీళ్ళు కూడా ఇక్కడ నీకెవరు తాపీలేరు, ఒక్క క్షణం శ్వాస కూడా ఇక్కడ నీకెవరు పీల్చేటటువంటి అవకాశం కల్పించలేరు. ఇంత పెద్ద సూచనలు ఉన్నా కానీ ఇంకా నేను అశ్రద్ధలో ఉంటా అంటే, పోనీ అశ్రద్ధలో ఉండి మంచి పనులు చేస్తున్నాడంటే మానవత్వం మొత్తం మంటగలిసిపోతుంది. ఇవాళ పేపర్కి వచ్చిందా, దాంట్లో నేను సోషల్ మీడియాలో చూసా. ఇప్పటికీ అంటే ఇక అవన్నీ చెప్పకూడదు, దీంట్లో భయానకమైన హత్యలు జరుగుతున్నాయి. సంసార బంధంలో సుఖం లేదు, పిల్లలు పెద్ద అయిన తర్వాత పిల్లలతో సుఖం లేదు, డబ్బుతో సుఖం లేదు, ఆ మనిషికి ఆ శరీరంతో సుఖం లేదు, శరీరం నిండా రోగాలు, భార్య మీద భర్తకు అనుమానం, భర్త మీద భార్యకు అనుమానం, పిల్లగాలు పెరిగి పెద్దవాళ్ళు అయితే ఈడెప్పుడు నా ఆస్తి కోసం నన్ను ఎప్పుడు చంపుతాడోనని భయం. అర్థమవుతుందా? ఒంటి నిండా జబ్బులు, ఇంటి నిండా కష్టాలు. ఎందుకయ్యా అంటే మనశ్శాంతి ఎందుకు లేదా అంటే భగవంతుడిని వదిలిపెట్టిన కారణంగా. ఇక్కడ నుంచి సర్వీస్ వైరు ఆ పోల్ మీదకి పోయింది, రాత్రి అయింది, ఆ సర్వీస్ వైర్ కట్ అయింది, ఇది మొత్తం చీకటైంది. ఆ దైవంతోనే ఆ సృష్టికర్తతోనే మన బంధం కట్టు కావటం వల్ల అన్ని బంధాలు చీకటైపోయాయి, జీవితమే చీకటైపోయింది. వెలుగులోకి రావాలంటే మళ్ళీ ఆ పోల్ మీద సర్వీస్ వైర్ని ఎలాగైతే ఆ కరెంటు లైన్కి మెలవాలో, మన్ని పుట్టించిన ఆ సృష్టికర్తతోని మన బంధం గట్టిగా ఏర్పాటు చేసుకొని గట్టిగా అనుబంధం పెంచుకొని మంచి పనులు చేయాలి, చెడ్డ పనులకు దూరంగా ఉండాలి. అలాంటి వాళ్ళ జీవితాలు, అలాంటి వాళ్ళ కుటుంబాలు వెలుగులో ఉంటాయి. లేకపోతే వాళ్ళని ఎప్పుడు చీకటి ఆవరిస్తుందో, ఎప్పుడు ఏ ఆపద వారిని చుట్టుముడుతుందో వారికి తెలియదు. మానవ జీవితం క్షణభంగురం, మానవ జీవితం నీటి మీద బుడగలాంటి జీవితం. కాబట్టి ఎవరిని వారే ఆ గేదెని, ఆ పశువుని మెళ్ళో తాడేసి తీసుకొచ్చి కొయ్య కట్టేసుకున్నట్టు ఎవరికి వారే వాళ్ళ కాళ్ళు చేతులు, వాళ్ళ మనసు, వాళ్ళ బుద్ధి చెడు వైపు పోకుండా ఆపుకోవాలి. ఇదే నిజమైన పరీక్షా జీవితం. ఆపుకుంటే లాభం ఏంటి అంటే, ఒక చెడు పని నుంచి నువ్వు ఆపుకుంటే 10 పుణ్యాలు ఇస్తా అంటున్నాడు దైవం. 10 పుణ్యాలకి 10 లాభాలు ఇస్తా అంటున్నాడు. ఒక చెడు పనికి నువ్వు ఆపుకోలేక చెడు పని చేస్తే ఒక చెడు పనికి 1 శిక్షే ఇస్తా అంటున్నాడు. పుణ్యాలు బహుమానాలు అయితే 10 ఇస్తా అంటున్నాడు, ఆపుకుంటే చెడు పని చేస్తే 1 శిక్షిస్తా అంటున్నాడు. అంత అనంత కరుణామయుడు, అంత ప్రేమ గలవాడు దైవం అంటే. అలాంటి దైవం గురించి మనం తెలుసుకోవాలి, ఇతరులకి చెప్పాలి. అర్థమవుతుందా? ఆ దైవం గురించి గ్రంథాల్లో పుంకాలుగా ఉంది, అన్ని గ్రంథాల్లో ఉంది. ఇది తెలుసుకోవటమే మానవ జీవిత పరమార్థం, అది తెలుసుకోవటమే మానవ జీవిత జ్ఞానం, మానవ జీవిత విజ్ఞానం, మానవ జీవిత వెలుగు, మానవ జీవిత సాఫల్యం, సఫలం, అన్నీ సుఖము, సంతోషము, ఆనందము. ఆ దైవాన్ని తెలుసుకున్నవాడు మాత్రమే అమిత ఆనందంతో ఉంటాడు. ఆ దైవాన్ని తెలుసుకొని వాడు ఎప్పుడు కూడా అంత ఆనందం పొందలేడు. ఇంక భూమి మీద నువ్వు ఆనందం ఉందనుకుంటున్నావు, కానీ అది టెంపరీ, తాత్కాలికమైన ఆనందమే. శాశ్వత ఆనందాన్ని, శాశ్వతమైన మోక్షాన్ని, ఆ స్వర్గాన్ని పొందే అనుగ్రహాన్ని మనందరికీ అనుగ్రహించి మన అల్లాహ్తో దువా చేస్తున్నాను. వాకిద్దాం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.